నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో గత 2 రోజులుగా అయితే జానీ మాస్టర్ అంశం అయితే సోషల్ మీడియాలో కానీ అటు సినీ రంగంలో చర్చనీయాంశంగా మారుతుంది. అయితే చూసుకుంటే ఆ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్పై కేసు నమోదైంది. అయితే అత్యాచార కేసు నమోదైంది. అటు అయితే ఆమెతో పాటు పనిచేస్తున్న జూనియర్ కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధిస్తున్నాడు అన్నట్టు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కేసు కూడా ఫిల్ అయింది పోలీస్ స్టేషన్లో. సో మనం మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు అయితే ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సో మీరు కూడా చూస్తూనే ఉన్నారు, ఏదైతే జానీ మాస్టర్ ఇష్యూ 2 రోజుల నుండి సోషల్ మీడియాలో కానీ అటు సినీ రంగాల్లో కూడా బాగా వైరల్ అవుతూ ఉంది. సో మరి మీరు కూడా ఈ సినీ రంగంలోనే ఉన్నారు. సో ఏం చెప్తారు సార్ దీని గురించి? ఇప్పుడు నేను ఒకటి అంటానండి, 16 సంవత్సరాల్లో ఆ అమ్మాయికి డ్యాన్స్ రికార్డ్ ఎవరిచ్చారు? ఫస్ట్ అఫెన్స్. ఆ 16 సంవత్సరాల్లో షూటింగ్కి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు? ఆ 16 సంవత్సరాల వయసులో ఆ అమ్మకి అత్యాచారం జరిగింది అని అంటున్నారు. అక్కడ అమ్మాయి అప్పుడు ఆ మైనర్గా ఉండేటప్పుడు ఎవరు షూటింగ్ చేశారు? ఎవరు నిర్మాత? ఏ లొకేషను? ముందు ఇమ్మీడియట్లీ నిర్మాత మీద కేసు పడుతుంది, డైరెక్టర్ మీద కేసు పడుతుంది. మొత్తం టోటల్గా డైరెక్టర్ మీద, నిర్మాత మీద కేసు చేయాలి. బిఫోర్ 18 షూటింగ్ చేయడానికి కార్డు ఇవ్వడానికి లేదు. బిఫోర్ 18 మీరు డాన్సర్స్కి రూల్ ఉంది, ఆ 18 లోపే కార్డులు ఇవ్వడానికి లేదు. అది మొత్తం టోటల్గా అక్కడ వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలా. పోక్స్ చట్టంలో అక్కడ ఎక్కడ అఫెక్షన్ జరిగిందో అక్కడ ఒకటి. రెండోది అక్కడి నుంచి అమ్మాయి దాంట్లో మనం చూస్తూ వస్తూ ఉంటే మొత్తం టోటల్గా ఒక ఎదుగుదల కోసం, ఒక పట్టుదల కోసం, ఒక ఈ డ్యాన్స్ మాస్టర్ అవ్వాలని ఒక కసితో మొత్తం టోటల్గా జానీ మాస్టర్తో విత్ రిలేషన్షిప్లో చాలా హ్యాపీగా మొత్తం టోటల్గా ట్విట్టర్లో వాటిల్లో చాలా హ్యాపీగానే ఉంది. అన్నింటిలో నా గురువు, నా దైవం అనుకుని ఉంది. ఓకే, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆమె బయటకు వచ్చేసి ఈయనతో విభేదాలు వచ్చాయి. ఈ నెల రోజులు, 15 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఈమె బయటకు వచ్చేసి ఈమె ఇండివిజువల్గా కొరియోగ్రాఫర్గా ఈమె జానీ మాస్టర్ ఈమె కొరియోగ్రాఫర్ టాప్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్గా చేశారు. పెద్ద పెద్ద అందరాలతో తీసుకొచ్చారు. ఓకే, ఆ అమ్మాయి ఇష్టపడిందా, ఈయన ఇష్టపడ్డా, వాళ్ళిద్దరే రిలేషన్షిప్ అనేది నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ ఈరోజు అమ్మాయిని టాప్ రేంజ్లో తీసుకొచ్చింది జానీ మాస్టరే. ఇక ఈరోజు అందరూ కూడా కొరియోగ్రాఫర్గా ఆమె ఛాన్స్ ఇచ్చే అవకాశాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆమె కార్డు తీసుకోవడం జరిగింది. కార్డు తీసుకున్నది. కార్డు లాస్ట్ మంత్ ఏదో వచ్చిందని చెప్పేది ఇందాక యూనియన్ వాళ్ళు. ఆ లాస్ట్ మంత్ కార్డు తీసుకొని ఇప్పుడు ఆమె కొరియోగ్రాఫర్గా ప్రయత్నం చేయడానికి వస్తున్నప్పుడు ఆమె ఏంటంటే మొత్తం టోటల్గా ఇన్ని సంవత్సరాలు నేను నీకు ఇంత లైఫ్ ఇచ్చాను, ఇంత చేశాను, ఇలా నేను మొత్తం టోటల్గా నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మేబీ ఆమె చెప్పిన మట్టుగా వీళ్ళు చెప్పిన మట్టుగా విభేదాలు స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడ టార్చరు, ఇంకోటి ఏంటంటే అక్కడ హింసించడం, నువ్వు నా దగ్గర తప్ప ఇంకొకటి చేయకూడదు అనేది ఏదో హింసించడం అవన్నీ జరిగింది. కనుక అవన్నీ కూడా రికార్డింగ్ చేసి అవి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సుకుమార్ గారు సపోర్ట్ ఏదో చేస్తున్నారు. సుకుమార్ గారికి చెప్పడం జరిగింది. సుకుమార్ గారికి సపోర్ట్ చేసి సుకుమార్ గారు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. సుకుమార్ గారు మరి ఆర్జు అర్జున్ గారు కూడా ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు, వాళ్ళ గీత ఆర్ట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ఈరోజు ఏదో ఇప్పుడు బయటికి ఇప్పుడు మా సంజయ్ గారు పీడబ్ల్యూ సంజయ్ గారు చెప్తున్న ప్రకారం మాకు అర్థమైంది. ఓకే, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఆ రోజు షూటింగ్ ఎవరు చేశారో ఆ పోక్స్ చట్టం కింద కంపల్సరీ కేసు రిజిస్టర్ అవుద్ది. నేను వీళ్ళని కేసు రావట్లేదు, వాళ్ళని కేసు రావట్లేదు. మన స్వార్థం కోసం, మనం మొత్తం టోటల్గా మనం ఎదుగుదల కోసం, మనం ఆ రోజు ఆయన ఏం అడుగుతున్నాడో, ఏ రిలేషన్షిప్లో ఉండాలో మనం అర్థం చేసుకోకుండా మనం ఈరోజు ఆ రిలేషన్షిప్ కోసం వెళ్ళిపోయి ఈరోజు మనం 22 సంవత్సరాల వయసుకు వచ్చి ఈరోజు అంతా అయిపోయి ఆమె బయటికి వెళ్తున్నప్పుడు ఆమె గొడవ పెట్టుకోవడం అంటే మీ ఎదుగుదల కోసం మీ స్వార్థం మీరు ఉపయోగించుకున్నారు. ఆయన స్వార్థానికి నిన్ను వాడుకోవాలని ఆయన చూసుకున్నాడు. ఇవన్నీ చూసుకొని మొత్తం టోటల్గా ఒక మైనర్ అని కూడా ఆయన చూడకుండా మొత్తం టోటల్గా కార్డు తీసుకోవడం కానీ ఇంకొకటి తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఇక్కడ ఇద్దరిది తప్పు కనబడుతుంది. కాబట్టి ఇద్దరు కార్డులు సస్పెండ్ చేసి వాళ్ళిద్దరూ కాకుండా చాలామంది సోమని డాన్సర్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద మనం వెళ్ళాలి అనేది దాని మీద. ఎందుకంటే 2016 కార్డు చట్ట విరుద్ధం, వాళ్ళ బైలా రూల్ ప్రకారం ఇవ్వకూడదు. అలాగే బ్యాంక్ అకౌంట్లు ఉండవు. ఇవన్నీ సాధారణంగా అన్నీ ఉన్నాయి. కనుక ఏమంటే ఇద్దరు కార్డులు సస్పెండ్ చేయాలి. ఛాంబరు ఏదైతే కమిటీ రిపోర్టు ఎంక్వైరీ చేసి 1 సైడ్ రిపోర్ట్ ఇవ్వడం తప్పు. కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం కరెక్ట్, ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం తప్పు. ఇక్కడ కుట్రకోణం కూడా దాగి ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒక కుట్రకోణం జానీ మాస్టర్ని చేసి జానీ మాస్టర్ని సస్పెండ్ చేసి ఆమెకి మొత్తం టోటల్గా ఏదైతే ఫ్రీడమ్ ఇచ్చి ఆమె అన్ని సినిమాలు మీకే ఇస్తామంటే రేపు జానీ మాస్టర్ కంపెనీలన్నీ ఆమెకే వెళ్తాయి. అక్కడ జానీ మాస్టర్ని దెబ్బ కొట్టడానికి ఒక కుట్రకోణం జరుగుతుందేమో అని అర్థమవుతుంది. షార్ట్లీ 100% జానీ మాస్టర్ తప్పు చేసిన జానీ మాస్టర్ని అరెస్ట్ చేయాలి, జానీ మాస్టర్ని రిమైండ్ చేయాలి. యాజ్ చట్టం ఇన్వెస్టిగేషన్ లా అనేది
డిఫరెంట్. కంపల్సరీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడ తప్పు ఎక్కడ చేయడం అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. దాంట్లో మనం ఇన్వాల్వ్ చేయకూడదు. కాకపోతే ఆ అమ్మాయి విక్టిమ్, ఆ అమ్మాయికి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతానంటే భయపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి కేసు పెట్టవచ్చు, ఆమెకు రైట్ ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమొస్తుందంటే సార్, ఆమె ఇప్పుడు మేజర్, ఆమె ఇష్టం, ఆమె గెలిపోవచ్చు. కానీ ఆయన ఆలోచన అంటే నేను అంటే మొత్తం టోటల్గా నేను ఇందాక పీడబ్ల్యూ సంజయ్ గారు మాట్లాడుతూ నేను చూసిన దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఆ రోజు ఆమె ఎదగడం కోసం, స్వార్థం కోసం మొత్తం ఆమె ఫీట్లు కానీ ఆమె వీడియోలు కానీ అన్నీ నేను చూశాను. ఆయన వాడుకుంది. ఈరోజు ఇంత దాన్ని నేను చేసిన తర్వాత నా దగ్గర వాడుకొని నన్ను తోసేసి బయటికి ఇంకొక డైరెక్ట్గా ఇండివిజువల్గా చేసుకుంటున్నావా లేకపోతే ఇంకోటి చేస్తున్నావా, నేను నిన్ను వదలను అనే దాని మీద ఆయన ఇప్పుడు ఆ షూటింగ్స్ రానివ్వను, అలే రానివ్వను, ఈ రానివ్వను అని చెప్పి ఆయన కూడా నన్ను వాడుకొని వదిలేసావా అని టైపులో ఆయన దాని మీద ఆగ్రహం చూపిస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఇద్దరిది తప్పు కనబడుతుంది. ఒక మైనర్ని తీసుకొచ్చి నువ్వు మొత్తం టోటల్గా డ్యాన్సర్ కార్డు ఇప్పించడం ఫస్ట్ తప్పు అయితే, ఒక మైనర్కి సినిమా షూటింగ్లో డ్యాన్సర్గా అపాయింట్ ఇవ్వడం, డ్యాన్స్ అసిస్టెంట్గా తీసుకోవడం, డ్యాన్స్ అసిస్టెంట్గా మీ అసిస్టెంట్గా తీసుకోవడం, ఆల్ ఓవర్ ఇండియాలో అందరు హీరోలతో డ్యాన్సర్ అసిస్టెంట్గా పర్ఫార్మెన్సెస్ మంచి డ్యాన్సర్గా ఆమె పేరు తీసుకురావడం, ఇవన్నీ మీరు తీసుకొస్తే ఆ అమ్మాయి ఏమైందంటే నేను మీ దగ్గర నాకు అవకాశం కోసం నేను మీ దగ్గర తీసుకున్నా, నాకు అవకాశం వచ్చింది, ఈరోజు నాకు కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ ఇండివిజువాలిటీ నేను చేసుకుంటున్నాను కనుక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అనేది చాలా క్లియర్ కట్గా ఇక్కడ సంభాషణలో కనబడుతుంది. కనుక నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా మొత్తం ఛాంబర్ 15 రోజుల్లో ఏం తీసుకొని అమ్మాయి తప్పు, ఆ అమ్మాయి కరెక్టు, జానీ మాస్టర్ తప్పు సస్పెండ్ చేయడం, ఇద్దరిని సస్పెండ్ చేసి ఇద్దరిని కేసు రిజిస్టర్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించిన దాకా సక్సెస్. పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కానీ పోలీసులు మొత్తం టోటల్గా దాని మీద యాక్టివ్గా మొత్తం టోటల్గా ఏం జరిగిందో ఏంటో ఆ రోజు మైనర్గా ఏ హోటల్లో జరిగింది, ఏ షూటింగ్లో జరిగింది, ఎక్కడ లొకేషన్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ జరిగింది, ఒక మైనర్గా ఎవరెవరు ఉన్నారు, షూటింగ్ ఎవరిది, ఆ రోజు పర్మిషన్ తీసుకుంది ఎవరు, మొత్తం టోటల్గా అక్కడ డ్యాన్స్ మాస్టర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, మొత్తం టోటల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు, అందరి మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే ఒక మైనర్ మీద హత్యాచారం జరుగుతున్నప్పుడు ఓనర్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, మొత్తంలో క్యాప్టెన్ ఆఫ్ ది డైరెక్టర్, ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్, అక్కడ మేనేజర్, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి. ఇది మొత్తం చట్టం చెప్తుంది, మేము చెప్పట్లే. అక్కడ ఆమెను అందరూ కలిపి బలవంతపు ఆ షూటింగ్ తీసుకొచ్చి ఆ షూటింగ్ అనే ఒక లొకేషన్లో ఒక మసిబూసి మారడికాయ చూపించి మాయ చేసి అమ్మాయి మైనర్ని అత్యాచారం చేశారు కాబట్టి ఫోక్స్ చట్టం చెప్తుంది, మేమేం చెప్పట్లేదు దీంట్లో. కనుక నేను ఇక్కడ ఒకటి ఏమంటున్నానంటే వెరీ సీరియస్లీ తీసుకోవాలా. పోలీసు ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు. ఛాంబరు వన్ సైడ్ చేస్తుందేమో, ఒక్క సైడ్ నుంచి ఛాంబర్ సపోర్ట్ చేస్తుందేమో, అది దాంట్లో ఒక్కసారి రిపోర్ట్ అనేది ఇమ్మీడియట్లీ బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇలా ప్రెస్ మీట్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇద్దరిని సస్పెండ్ చేసి ఇద్దరిని ఆపి తక్కువ షూటింగ్ చాలామంది ఉన్నారు, సో మెనీ డాన్సర్స్ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఒక జానీ మాస్టర్ అమ్మాయో కాదు, చాలామంది ఉన్నారు. కొంచెం ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం ఇది అయ్యిందాకా ఆపితే ఏమవుతుంది? ఆపకుండా వన్ సైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. ఛాంబర్ డిసిషన్ ప్రెస్ మీట్ కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. సార్ మీరు కూడా సినీ రంగంలో ఉన్నారు, సో అంటే ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా సినీ రంగం రావంటే అంటే ఛాన్స్ కోసం ఇది వాడుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇది ఎంత నిజంగా జరుగుతాయి అనుకోవచ్చు? ఇవ్వండి ఒక్కటండి, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏం చెప్పింది, ఇద్దరు రిలేషన్స్ ఉండి ఇద్దరు ఇష్టపడితే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇక్కడ కూడా ఆమె ఇష్టపడి ఆమె వెళ్ళింది. కాకపోతే అక్కడ మైనర్ అవ్వడం వల్ల ఫోక్స్ చట్టం వర్తిస్తుంది. వెస్ట్ క్లియర్ కట్గా మైనర్ అవ్వింది కాబట్టి అక్కడ ఫోక్స్ చట్టం బలవంతపు అంటారు, అంటే అది రేప్ కిందే వస్తుంది. మనం అక్కడ అందుకనే రేప్ అటెంప్ట్ కింద వస్తుంది కాబట్టి లొకేషన్ ఓనర్ ఎవరు, అక్కడ సినిమా షూటింగ్ ప్రొడ్యూసర్ ఎవరు, క్యాప్టెన్ ఎవరు, అక్కడ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు, ఆశ చూపి తీసుకొచ్చింది ఎవరు, అందరి మీద కేసు రిజిస్టర్ చేయాలా. అది లేకపోతే ఫోక్స్ చట్టం చెల్లదు. ఎందుకంటే ఒక జానీ మాస్టర్ మీదే కంప్లైంట్, అది చెల్లదు. ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ నుంచి మొత్తం టోటల్గా లొకేషన్ ఇచ్చింది ఎవరు, షూటింగ్ చేస్తుంది ఎవరు, మాయ చేసి తీసుకొచ్చింది ఎవరు, అంటే మీకు ఉదాహరణకు చెప్పుకొస్తున్నాను. ఇలా అవన్నీ అందరి మీద పెట్టాలా, అవన్నీ తీసుకొని రావాలా. అప్పుడు చట్టం కింద ఆ రోజు ఎక్కడైందని ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ వెళ్తాయి. ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఇండివిజువల్గా నేను చేసుకోవాలా, నా అవసరం కోసం నేను వాడుకున్నా, ఇప్పుడు నేను వదిలేస్తున్నా, నేను నా ఇండివిజువల్గా నేను బతకాలనుకుంటున్నా, నేను స్ట్రగుల్ చేసి ఈరోజు నిలబడాలనుకుంటున్నా, అందుకే సుకుమార్ గారు సపోర్ట్ అడిగా, అందుకే నేను కొంతమంది సపోర్ట్తో ఈరోజు బయటకు వచ్చా, నీ బండారం బయటెత్తానికి అనేది ఆమె ఆలోచన.
ఈయన ఆలోచన ఏంటి, నన్ను నేను మొత్తం టోటల్గా నీకు ఎక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇండియాలో మొత్తం టాప్ అసిస్టెంట్గా టాప్ డాన్సర్గా అందరితో పరిచయం చేసి ఈరోజు నీ దాంట్లో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని తీసింది నేను, కాబట్టి నువ్వు నాదాని అవ్వాలని ఆయన అడుగుండొచ్చు. ఆయన ఈరోజు నన్ను వాడుకున్నావు, నన్ను దోచుకున్నావు ఆయన ఉండొచ్చు. ఇది ఆయన వర్షన్ కూడా విన్న తర్వాత తెలుసు. అందుకే ఇద్దరిని సస్పెండ్ చేయమన్నా. తప్పు ఒక్కరిలో లేదు, ఇద్దరిలో ఉంది. స్వార్థం కోసం ఆయన స్వార్థం కోసం నిన్ను వాడుకున్నావు, నీ స్వార్థం కోసం ఆయన్ను వాడుకున్నావు. ఇది ఇక్కడ కాస్టింగ్ కౌచ్ రాదు. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ రాదు. మీరు మైనర్గా ఉన్నారు కాబట్టి ఆ మైనర్లో జరిగి ఉంటే ఫోక్స్ చట్టం 100% యాక్ట్ అవుతుంది. ఇక్కడ బెదిరింపులు అనేది మొన్న బెదిరింపులు చేసింది అనేది ఆమె ఇండివిజువల్గా బతికే హక్కు ఉంది. ఆమె ఇండివిజువల్గా ఆమె షూటింగ్లు చేసుకునే రైటు ఆమెకు ఉంది. కాబట్టి అప్పుడు ఏమైనా బెదిరింపులు చేసి ఆమెను ఏమైనా మొత్తం టోటల్గా షూటింగ్లు చేయలేవు, అది చేయలేవు అని అంటే మాత్రం 100% ఆయన మీద యాక్షన్ ఉంటుంది. కనుక ఇద్దరిది తప్పు ఉందని మాత్రం చెప్తా. ఇది ఆడపిల్లలు అందరి మీద వర్తించదు. ఆడపిల్లల సినిమా ఇండస్ట్రీలో ఇలా మొత్తం టోటల్గా ఎవరో అర్ధరాత్రి అడ్డదారులు రాత్రి గొప్పలు అయిపోదామని ఇలా మనం తీసుకొచ్చి రిలేషన్షిప్లో ఉండి ఈ విధంగా మనం ఇండస్ట్రీ అందరూ అలాంటి వాళ్ళు అంటే తప్పు. ఇండస్ట్రీలో చాలామంది సిన్సియర్గా ఆనెస్ట్గా ఈరోజు ఎంతో మహామహులు హీరోయిన్లు కానీ డ్యాన్సర్లు కానీ ఎంతోమంది డ్యాన్సర్స్ చాలా చక్కగా డ్యాన్స్ మాస్టర్స్ అయ్యారు. డ్యాన్స్ మాస్టర్ పెళ్లి చేసుకున్నారు. ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక దయచేసి ఈ ఇండస్ట్రీని ట్రోల్ చేసేటప్పుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరో కొంతమంది చేసిన తప్పుకి ఇండస్ట్రీ అంతా కూడా భారం కాదు. ఇది మాత్రం మనం సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళు 2018 కమిటీలో ఏవైతే అడుగుతున్నారో వెరీ సిన్సియర్గా సినిమా షూటింగ్లో సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. మన నియర్ బై పోలీస్ స్టేషన్ ఉంటుంది, నియర్ బై పోలీసులు కూడా పెట్రోలింగ్ ఉంటుంది. ఎంతమంది షూటింగ్ జరుగుతారు, కొన్ని 100 మంది ఉంటుంది. కనుక అక్కడ ఆ రోజు ధైర్యం లేకపోవడం, ఈరోజు సుకుమార్ ధైర్యం ఇవ్వడం, సుకుమార్ తర్వాత అల్లు అర్జున్ గారి ధైర్యం ఇవ్వడం, ఆమె ముందుకు వచ్చింది. ఆమె ముందుకు వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి చేసింది. దీంట్లో కుట్రకోణం దాగి ఉంది. ఇది ఛాంబర్ కూడా వెంటనే చేయడం అనేది కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. మీరు చెప్పినట్టు సార్ ఏది చూసుకుంటే అటు కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వచ్చాయి, అంటే సపోర్ట్ చేస్తున్నారని కొందరు అంటున్నారు, కొంతమంది రాజకీయంగా కూడా అని చెప్పేసి అంటున్నారు. సో దీని వెనకాల ఏమైనా కుట్ర కోణాలు దాగి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. సో మరి ఏమై ఉండొచ్చు అనుకుంటారు? ఎందుకంటే అటు జనసేన పార్టీ కూడా కొంచెం దూరం చేసి అంటే ఏమంటారు పక్కన పెట్టేశారు. సో ఏదో చూసుకుంటే అంటే ఇదంతా కావాలని అమ్మాయి వెనకాల చేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్త వినిపిస్తూ ఉంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జానీ మాస్టర్ ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్. ఇది కోట్లాది మంది జనసేన పార్టీ. అక్కడ ఆయన మీద అభియోగం వచ్చింది, ఆయన పక్కన పెట్టారు. ఆయన అభియోగం క్లీన్ చీట్ వస్తే మళ్ళీ పార్టీలో చేర్చుకుంటారు. ఇది నెంబర్ 1. ఇది పార్టీకి సంబంధం లేదు. ఇంకా సినిమా ఫీల్డ్లో ఆయన డాన్సర్గా సస్పెండ్ చేశారు. ఆయన క్లీన్ చీట్ వస్తే డాన్సర్గా కార్డు ఇవ్వాల్సిందే. అమ్మాయికి కూడా నేనేమంటానంటే ఇన్ని అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఆమె మీద కూడా ఆ కార్డు కూడా ఆపండి. ఆ కార్డు కూడా ఆపి ఇద్దరిని ఆపి వాళ్ళ అభియోగం తేలిన తర్వాత అప్పుడు మన యాక్షన్ వాళ్ళ కార్డ్స్ ఎవరికైతే వాళ్ళకి ఇవ్వండి, అది ఇష్టం. కానీ ఇప్పుడు మాత్రం వన్ సైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఒకటి. రెండోది నేనేమంటానంటే కుట్ర కోణాలు ఇప్పుడు అంటే నాకు సుకుమార్ గారు బ్యాక్గ్రౌండ్ ఉన్నారని ఇప్పుడు దాకా తెలియదు. ఇప్పుడు కంప్లైంట్ కూడా సుకుమార్ గారే ఇప్పించారు, ఛాంబర్కి కూడా సుకుమార్ గారే చెప్పారు అనేది ఇప్పుడు సంజయ్ గారు చెప్తుందని బట్టి అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్లో ఉండొచ్చండి, ఎవరైనా ఉండొచ్చు. అమ్మాయి కాబట్టి అమ్మాయి జరిగింది కాబట్టి ఎందుకంటాను కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే అమ్మాయి టాప్ డాన్సర్, టాప్ కొరియోగ్రాఫర్, ఇట్స్ అ వెరీ మెచ్యూరిటీ అయినప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఆ మెచ్యూరిటీ ఉన్న ఆ అమ్మాయిని నేను వదలకూడదు. ఈయన టాప్ దేశంలోనే టాప్ డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఈయన ద్వారా నేను పైకి రావాలని ఆ అమ్మాయి అనుకుంది. ఇక్కడ ఇద్దరు స్వార్థాలు కనబడుతున్నాయి. ఇద్దరు కలిపి ఆమె వచ్చి ఈయన వాడుకుంది, ఈయన వచ్చి ఆమెను వాడుకుందాం చూశాడు. ఇద్దరు వాడుకున్నారండి. ఇక్కడ అందుకనేసి ఇక్కడ ఇప్పుడు నేను ఒక్కటే అంటానండి, ఒక ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఇక్కడ లవ్ జియాదులు ఇవన్నీ ఉండవండి. ఇక్కడ హిందూ మతాలు తీసుకురావద్దండి. ఇక్కడ 100% అమ్మాయి వాడుకుందాం అని చూసింది, ఈయన వచ్చి అమ్మాయిని వాడుకుందాం అని చూశాడు. ఆ వీక్నెస్ బట్టి తీసుకున్నారు. ఆ అమ్మాయి బయటికి వెళ్లకుండా కార్డు రాకుండా చేద్దామని చూసాడు. కార్డు వచ్చిన తర్వాత మొత్తం టోటల్గా ఎలాగైనా నా దగ్గరే ఉండాలని ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అమ్మాయి ఎప్పుడైతే ఆమె స్ట్రగుల్ పడ్డదో ఆ స్ట్రగుల్ నుంచి సుకుమార్ గారి సహాయం, మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏమైనా సహాయం తీసుకొని ఇమీడియట్ ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఛాంబర్ కూడా సపోర్ట్ చేసి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఇవన్నీ కూడా నేనేమంటే ఇద్దరు దాంట్లో తప్పు ఉంది, ఒకళ్ళ దాంట్లో తప్పు లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ళందరూ అలాంటి వాళ్ళని అనుకోవద్దని దయచేసి మీకు అందరికీ కూడా నేను విన్నపిస్తున్నాను. వాళ్ళ మీద ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలా. ఐఎమ్ వెరీ సీరియస్లీ ఇమీడియట్ కార్డులు
పేపర్స్లో పెట్టాలి. చివరిగా ఒక ప్రశ్న, ఏదైతే ఎఫ్ఐఆర్లో కూడా అమ్మాయి ఏదైతే నన్ను అంటే మత మార్పిడి చేసుకో అని చెప్పేసి బలవంతం పెట్టారు, నా మీద హత్యాయత్నం కూడా చేశారు, వాళ్ళ భార్య గారు అదంతా చేశారని కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు. సో మీరు ఇదంతా ఎట్లా చూడొచ్చు? అటు వాళ్ళు ఏమంటున్నారంటే మా మీద అయితే డాన్సర్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు జానీ మాస్టర్ గారు, సో నన్ను తొలగించడం కోసమే అమ్మాయి ద్వారా కుట్రలు జరుగుతాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు? ఇదంతా కుట్రకోవడం త్వరలోనే బయట వస్తుందండి. ఆ బయట వచ్చింది, రాజకీయాలు కూడా ఉంటాయి, అవన్నీ బయట వస్తాయి. బయట వచ్చిన షార్ట్లీ అన్నీ కూడా మీకు మళ్ళీ నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ.